మా పిల్లలతో సంతోషంగా ఉంటున్నాం. అంటే దానికి కారణం నియో ఫ్రెష్ టచ్ ఫ్లోర్ క్లీనర్. నియో ఫ్రెష్ టచ్ ఫ్లోర్ క్లీనర్ క్రిముల బారి నుంచి మనల్ని రక్షిస్తుంది మరియు మంచి సువాసన కూడా ఇస్తుంది. అయితే మీరు కూడా మీ కుటుంబంతో సంతోషంగా గడపాలనుకుంటున్నారా? అయితే వాడండి నియో ఫ్రెష్ టచ్ ఫ్లోర్ క్లీనర్. నల్గొండ కోర్టు తీర్పుపై స్పందించారు ప్రణయ్ తండ్రి బాలస్వామి. కోర్టు తీర్పుతో సంతృప్తి చెందామన్న ఆయన పరువు హత్య కేసుల్లో ఇవాల్టి కోర్టు తీర్పు నేరస్తులకు కనువిప్పు కలగాలన్నారు. ఏదైనా సమస్య ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. ఈ తీర్పుతో పరువు హత్యలు ఆగిపోవాలని కోరారు. అమృతకు భర్త లేడు, నాకు కొడుకు లేడు, నా మనవడికి నాన్న లేడని భావోద్వేగానికి గురయ్యారు. మొదటి నుంచి కేసుకు పూర్తి స్థాయిలో సహకరించిన డీఎస్పీ శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రణయ్ కేసు విషయంలో నల్లగొండలో వచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు ఒక నేరస్తులకు ఒక కనువిప్పు అనేది కలగాలి, కనువిప్పు కావాలి. ఎందుకంటే మా బాబు ప్రణయ్ హత్య జరిగినప్పుడు ఇదే చివరి హత్య జరగాలని చెప్పి జస్టిస్ ఫర్ ప్రణయ్ అని చెప్పి చాలా మేము పోరాటం చేశాము. కానీ ఆ హత్య తర్వాత కూడా చాలా హత్యలు జరగటం అనేది జరిగింది. అయితే ఈ హత్య తర్వాత జరిగినటువంటి హత్యలు చేసిన వాళ్ళకి కానివ్వండి, ఇంకా ఈ కులాన్ని పట్టుకొని వేలాడే వాళ్లకు, కుల దురహంకార హత్యలు చేసే వాళ్లకు, తర్వాత కన్న కూతుర్లను చంపుకునే వాళ్లకు, కన్న కొడుకులను చంపుకునే వాళ్లకు, అవతలి వ్యక్తులను చంపే వాళ్లకు కులం పేరుతోని ఈ యొక్క తీర్పు అనేది కనువిప్పు కావాలని నేను కోరుకుంటున్నాను. వాస్తవంగా ఈ ఇన్సిడెంట్ తర్వాత మీ అందరికీ తెలుసు చాలా లాస్ అయిపోయాం మేము. ఇప్పుడు మాకు కొడుకు లేకుండా పోయాడు, అమృతకి భర్త లేకుండా, తర్వాత నా మనవనికి తండ్రి లేకుండా పోయాడు. తర్వాత మారుతిరావు ఆయన అమృత ఫాదర్ ఆయన కూడా సూసైడ్ చేసుకున్నాడు. తర్వాత ఈ ఇందులో ఉన్నటువంటి 7 మందికి ఆ సుభాష్ శర్మకి ఉరిశిక్ష, తర్వాత మిగతా 7గురికి 6 మందికి జీవిత ఖైదు విధించడం అనేది జరిగింది. వారి కుటుంబాలు కూడా బాధపడుతూ ఉంటాయి. కాబట్టి ఎవరైతే ఈ సుపారీలు తీసుకొని హత్యలు చేసే వాళ్ళకి ఇది ఒక కనువిప్పు కావాలి.